భారత్పై 50% వరకు సుంకాల భారాన్ని పెంచినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన జనం గుర్రుమంటున్నారు. అమెరికన్ కంపెనీలను బాయ్కాట్ చేయండి, భారతీయ వస్తువులను మాత్రమే కొనండి అన్న డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ దీనికి సంబంధించిన ప్రచారం సాగుతోంది. యుఎస్ బ్రాండ్లకు భారత్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికన్ బహుళజాతి సంస్థలు మెక్డొనాల్డ్ నుంచి కోకో కోలా వరకు అమెజాన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏది చూసినా భారత్ మార్కెట్ పైన ఆధారపడుతున్నాయి. ఎక్కడ కొత్త యాపిల్ స్టోర్ ప్రారంభమైనా జనం క్యూ కడతారు. యాపిల్ భారత్లో ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు $22 బిలియన్ విలువైన ఐఫోన్లకు ఇక్కడే అసెంబ్లింగ్ చేపట్టింది. వాట్సాప్ కి ఇండియా పెద్ద మార్కెట్. డామినోస్ భారత్లోనే ఎక్కువ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. నెట్ఫ్లిక్స్ ఇండియన్ బాక్సాఫీస్ అమ్మకాల నుంచి, సబ్స్క్రిప్షన్ల నుంచి తగినంత లాభాలను దండుకుంటోంది. అమెరికన్ ఎక్స్ప్రెస్, మాస్టర్ కార్డ్, వీసా క్రెడిట్ కార్డులు పేమెంట్ల మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అజిలెంట్, సిస్కో, కాగ్నిజెంట్, ఫోర్డ్, ఐబిఎం లాంటి కంపెనీలు భారత్లో విజయవంతంగా వ్యాపారం చేసుకుంటున్నాయి. అధిక జనాభా, అందులోనూ యువత ఎక్కువగా ఉండడం దీనికి ఓ కారణం. వీటి కొనుగోళ్లలో ప్రభావం చూపే మధ్యతరగతి వర్గం ఇండియాలో ఎక్కువగా ఉంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతున్నాయి. అందుకే అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు భారత్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఇండియా జీడీపీలో 60% ప్రైవేటు వినియోగం ద్వారా లభిస్తుందని రైట్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. 2030 నాటికి హౌస్ హోల్డ్ కన్సంప్షన్ $2.1 ట్రిలియన్ చేరుతుందని అంచనా. పట్టణీకరణ అధికంగా కావడం వల్ల వినియోగ నమూనాలు పెరుగుతున్నాయి. ఈ కామర్స్, డిజిటల్ పేమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏడాదికి 10,000 వార్షికాదాయం వచ్చే గృహాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గోల్డ్మ్యాన్ సాచెస్, ఐబిఎఫ్ సంస్థలు అంచనా వేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారం పెంచుకోవడానికి మరింత అవకాశం ఉందని అమెరికన్ కార్పొరేట్ సంస్థలు భావిస్తున్నాయి. చైనా మార్కెట్ కంటే భారత్ మార్కెట్నే అమెరికా ఎక్కువ నమ్ముతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. దక్షిణాసియా మార్కెట్లో భారత్కి ఉన్న వ్యాపార ఒప్పందాలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యం కావడానికి ఉపకరిస్తుంది. అమెరికా ప్రత్యేక ఆసక్తికి భారత్కి గల ఈ గ్లోబల్ కనెక్టివిటీ కారణం. చైనాతో పోలిస్తే ఇండియాలో కార్మికులు చవకగా లభిస్తారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఉత్పత్తిలో భాగస్వామ్యులయ్యే యువత ఉండడం ఒక కారణం. అంతర్జాతీయ వ్యాపారానికి ఉపయోగపడే ఇంగ్లీషు భాషలో నైపుణ్యం ఉండడం అదనపు బలం. సేవా రంగం, ప్రధానంగా ఐటీ రంగం భారత్ ఎగుమతిలో కీలక పాత్ర పోషిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసులు, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడుతున్నాయి. అమెరికా ఎకానమీలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్నా ట్రంప్ 50% సుంకాలు విధించడాన్ని భారతీయులు తప్పుపడుతున్నారు. టెక్స్టైల్స్, మెరైన్, లెదర్ గూడ్స్ ఎగుమతులపైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని వాణిజ్య ప్రముఖులు అంచనా వేస్తున్నారు. సుంకాల ప్రభావం వల్ల ఇండియా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో 30 నుంచి 35% గిరాకీ తగ్గుతుంది. తక్కువ టారిఫ్లు ఉన్న దేశాలతో పోటీ పడలేని పరిస్థితి ఎదురవుతుంది. షిప్మెంట్లు తగ్గుతాయని, మార్కెట్ షేర్ మందగిస్తుందని ఎగుమతిదారులు భావిస్తున్నారు. భారత్ మద్దతుదారులు అమెరికా ధోరణిని నిరసిస్తున్నారు. భారతీయ ఉత్పత్తులనే కొనాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చైనా మాదిరిగా సొంతంగా ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే బ్యూటీ, ఫుడ్ మార్కెట్లో దక్షిణ కొరియా మాదిరిగా వ్యవహరించాలని అంటున్నారు. భారతీయ రైతులకు, స్టార్టప్లకు మద్దతుగా లింక్డ్ఇన్లో ప్రచారం చేస్తున్నారు. ఇలా ట్రంప్ వైఖరి వల్ల భారత్ వాణిజ్య మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.